లారీ డ్రైవర్లు కూడా ఖతర్నాక్ స్పీడింగ్ చేస్తున్నారు. ఏంది తిననీకే లోపలికి వచ్చినాము, టైం 5:30 అవుతుంది. ఈ వెహికల్ భూటాన్కి ఒక పేషెంట్ని తీసుకొని పోయిండు. ఆల్రెడీ వేరింగ్ ఏ జీన్స్. మజా వస్తుంది కానీ మస్తు డేంజరస్. ఇది రోడ్ అంతా దరిద్రంగా స్టార్ట్ అయిపోయింది. లారీ లోయలో పడిపోయింది. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ తీసే. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శుభోదయం అందరికీ. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో కరెంట్లీ మనం పూరి జగన్నాథ్, ఒడిస్సా, భువనేశ్వర్, పూరిలో ఉన్నాం. అండ్ ఇప్పుడే మోటార్ సైకిల్ పైన లగేజ్ అంతా మౌంట్ చేసినాం. ఇక్కడ నుంచి మనం ఒక ఓల్డెస్ట్ సిటీకి వెళ్తున్నాం, అదే కోల్కతా. ఇప్పుడు ఏవైతే సిటీస్ ఉన్నాయో అన్ని సిటీస్లో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మోడర్న్ సిటీ. సో ఈ రైడ్లో కోల్కతా కూడా కవర్ చేస్తున్నాం, సిలిగురి కూడా కవర్ చేస్తాం, అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా కవర్ చేస్తాం. సో how is the dish? It's going so far so good because 3 दिन में हमने almost 1500 plus kilometer cover किया है. It's very good, right? It's very good. More 1500 kilometers to reach northeast. 1500, I think it is less. Bolo? Let's go. Oh, monkeys. Morning walk. ఇక్కడ మంకీస్ చాలా ఉన్నాయి, వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో నిన్న నైటే పూరి జగన్నాథ్ దర్శనం చేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరదాం, కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ చేసి ఎన్ని కిలోమీటర్స్ ఉంది, ఏం సంగతి అన్నది మోటో బ్లాగింగ్ చేసుకుంటాం, మీకు అప్డేట్ ఇస్తాను. అంకుల్ ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు. అప్పటి నుంచి ఫోటోస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. ఓ ठीक है, ऊपर जाके आते हैं. సో ఆల్మోస్ట్ మనం ఈరోజు ఇక్కడ నుంచి బయలుదేరుతుండే కింద ఓనర్ వచ్చి ఒక్కసారి మా టెర్రస్ పైనకి వెళ్ళండి. మా టెర్రస్ పైనకి వెళ్ళిన తర్వాత మీకు టెంపుల్ది వ్యూ, అమేజింగ్ వ్యూ కనిపిస్తుంది. అండ్ ప్రతిరోజు సాయంత్రం టెంపుల్ది అయితే ఫ్లాగ్ చేంజ్ చేస్తారు కదా, ఆ సెరమనీ కూడా ఇక్కడ నుంచి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు సముద్రం నుంచి సన్ రైజ్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ఒక్కసారి పైకి వెళ్ళి చూడని చెప్పన్నాడు. సో ఎట్లయినా పైకి వచ్చినాం కదా, మనం పైన ఒక డ్రోన్ షాట్ కూడా తీసేసుకుందాం. నార్మల్గా నిన్న నైట్ టెంపుల్కి వెళ్ళే ముందు నేను ఇక్కడ స్వీట్స్ ట్రై చేసిండే. మనకి ఇక్కడ అన్ని రకాల స్వీట్స్ దొరికిపోతాయి, చాలా రకాల స్వీట్స్. ఇన్ఫ్యాక్ట్ రస్మలై, రసగుల్లా, గులాబ్ జామున్, చాలా అన్నీ మేడ్ ఆఫ్ మిల్క్ అనమాట. అయ్యో 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 అంకులు చూసిపోను. కొంచెం ఆయన ముసలైన, ఆయనకి పోనీకే చేతనైతే లేదు, మెల్లమెల్ల పోతున్నాడు, గుద్దేస్తున్నావు. ఆహా. అండ్ ఇక్కడ కాకినాడ కాజాలు కూడా దొరుకుతాయి. ఐ థింక్ పక్క స్టేట్స్. సో స్వీట్స్, ఫుడ్స్ అంతా రెఫరెన్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే పక్క స్టేట్స్వి. బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీ, దోశనే దొరుకుతాయంట. అంకుల్ క్లియర్గా చెప్పాను. అండ్ సారీ చెప్పడం మర్చిపోయినా, కోల్కతా 500 kilometers ఉంది, 10 hours జర్నీ. ఆల్రెడీ టైం 9:30 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం, మంచి బ్రేక్ఫాస్ట్. ఇగో ఇక్కడ ఈ షాప్లో తిన్నాం మేము. షాప్కి పేరేం లేదు, ఈ షాప్లో తిన్నాం, మస్తు ఉండే. ఎగ్జాక్ట్లీ టెంపుల్ ముంగడ మనం నిలబడ్డాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ గేట్ ఏది ఉంటుందో అక్కడ. ఇంకొంచెం సేపు ఇన్నే ఉంటే పోలీసు వాళ్ళు మనల్ని వేసుకొని పోతారు. కోల్కతా हो गया पूरी. चलो भाई जाओ जल्दी,
ఎస్పెషల్లీ ఇట్లాంటి టూరిస్ట్ ప్లేస్లకు వచ్చినప్పుడు మీరు రుద్రాక్షలు ఇవన్నీ కొనకండి. ఇవన్నీ మీరు ఒరిజినల్ అనుకుంటున్నారేమో చూడ్డానికి, ఇవన్నీ ఒరిజినల్ కాదు, ఇవన్నీ డూప్లికేటే. కొంచెం చూపిస్తానా అండి మీకు. हाँ उसका पूंछ है, ये एक बार बता सकते हैं ये क्या है? एक मुखी है क्या? वो दिन एक मुखी रुद्राक्ष అని పంపుతారు కానీ ఇది ఒరిజినల్ కాదు ఇది. थैंक्स थैंक्स पंडित के पंडित हो तुम? ये खा सकते हैं पंडित? ये क्या खा रहे हो? हाँ ये तो हमारा आदत है भाई, ये सेवा से आदत है, इसीलिए हम जिससे बात करते हैं आप दूर से आए ना, हम अगर आपसे बात करेंगे मुंह में हाथ लगा के बात पंडित गुटखा, हाँ जुबा केसरी. एक्टर्स खाते नहीं है, बस खाने के लिए बोलते हैं, लेकिन పండిత్ లోక్ నహీ ఖానా चाहिए. నిన్న మొత్తం 400 కిలోమీటర్స్ మనం డ్రైవ్ చేసినాం, 450 కిలోమీటర్స్ హాట్గా. అండ్ పెట్రోల్ కొట్టించిన తర్వాత 93 కిలోమీటర్స్ మనం ఇప్పుడు బంద్ చేసాం. దీన్ని జీరో వేసుకుందాం, ఎందుకంటే పెట్రోల్ క్యాలిక్యులేషన్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ మనకి. బెంగళూరు నుంచి ఇక్కడ 1488 కిలోమీటర్స్. సో ఈరోజు ఎన్ని కిలోమీటర్స్ వస్తానో చూసాం. ఇంకా 280 కిలోమీటర్స్ ఫ్యూయల్ రేంజ్ ఉంది మనకి. మమ్మల్ని ఎందుకు ఆపరు మీరు చెప్పండి? ఎందుకంటే మా దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయనా, లేకుంటే ఆపితే మీరు కెమెరాలో రికార్డ్ అవుతారనా? ఏదో ఒకటి ఆపితే మాకు కూడా మజా వస్తుంది, ఆడియన్స్కి మాకు కూడా తమ్నెలు దొరుకుతాయి. ఆపండి మమ్మల్ని కూడా. ఇట్స్ అ బ్యూటిఫుల్ సీన్. ఒకవైపు ట్రైన్, మరోవైపు మనము. హాఫ్ ఆఫ్ ద ఫండ్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు పెట్రోల్ ఓన్లీ. మా ఇద్దరి బాధ అదే, పెట్రోల్ ఖర్చు ఎక్కువైతుంది, ఫుడ్ ఖర్చు, హోటల్ ఖర్చు చాలా తక్కువ. వైజాగ్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. నిన్న ఒక్క దగ్గర 800 రూపీస్ అయింది మాకు. అండ్ ఫుడ్కి ఇచ్చినామా అవి 300 రూపాయ వానా, 300, నిన్న 100 రూపీస్, 500-600 రూపీస్ అంతకంటే ఎక్కువ కాలేదు. కానీ బోత్ కమ్మోరా. ఇది మోటల్ది పెట్రోల్ అడిక్టివ్ అనమాట. నార్మల్గా మనము పిస్టిన్ క్లీన్ చేయడానికి ప్లస్ మోటార్ సైకిల్ అండ్ స్కూటర్లో యూజ్ చేయవచ్చు. ఇదేంటంటే కార్బన్ క్లీనర్ అండ్ ఆక్టేన్ బూస్టర్. సో పెట్రోల్ ఉంటుంది కదా, పెట్రోల్ ఎక్కడైనా ఇట్లా ఫామ్ అయిపోతే దాన్ని బూస్ట్ చేస్తుంది. ఆల్రెడీ మన థ్రాటిల్ బాడీలో చూసిరు కదా, నేను మొత్తం అంతా బ్లాక్ అయిపోయినా, మొత్తం నల్ల అయిపోయినా, కార్బన్ ఫామ్ అయ్యి. సో ఆల్రెడీ 1000 కిలోమీటర్స్ దాకా 700 చేంజ్ కిలోమీటర్స్ నడిపించినాం ఇప్పుడు. సో ఇప్పుడు ఇది వేస్తే పిస్టిన్ అనేది క్లీన్ ఉంటుంది. అండ్ ఇది 50 ml ప్రతి ఫుల్ ట్యాంక్ వేయాలంట. ఆల్రెడీ 2 ఉన్నాయి, నేను మళ్ళీ వేయను, ఇవి ఖాళీ అయ్యేదాకా నేను వేస్తా. 2 ఉన్నాయి, వేస్ట్ అయిపోతే అన్నీ పే చేస్తాను. చూద్దాం ఇది వేసిన తర్వాత ఏమైనా పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుందా. పెట్రోల్ పూరా ఫుల్ है, ये तो पानी जैसा है, लेकिन पानी नहीं, पेट्रोल में पानी डाल दिया, पानी नहीं है. वाई विजय? अभी तुम्हारे को गाड़ी धक्का मारना पड़ता. चलो कम से कम पानी खुद नहीं पीता है, अपने गाड़ी को तो पिलाता है. సో ఒకసారి సిన్స్ మార్నింగ్ ఎన్ని కిలోమీటర్లు కవర్ చేసినామో చూసుకుందాం. ఒకసారి మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా 368 కిలోమీటర్స్ కవర్ చేసినాం. కరెంట్లీ వెస్ట్ బెంగాల్లో ఎంటర్ అయిపోయినాం మనం. వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ కాగానే ఇప్పటిదాకా మనం ఈస్ట్ కోస్ట్ సముద్రం పక్క నుంచి నడిపిస్తుండే, చాలా వేడిగా ఉండే, డిఫరెంట్ ఫీలింగ్ ఉండే. అండ్ ఇప్పుడు సడన్గా లోపలికి వచ్చేసరికల్లా, అంటే కొంచెం సముద్రం నుంచి దూరం వచ్చేసరికల్లా చలి పెడుతుంది. అండ్ దూరం దాకా కూడా ఫాగ్ కనిపిస్తుంది. ఒకసారి ఈ కెమెరాలో చూడండి, మీరు కనిపిస్తుందో చూసాం. బట్ ఐ విల్ ట్రై టు దూరం చెట్ల దగ్గర కనిపిస్తుంది, మొత్తం ఫాగ్ ఉంది. చూడండి ఎంత తొందరగా చీకటి అయిపోయింది. టైం ఇంకా 6 కూడా కాలేదు, అప్పుడే కథం చీకటి అయిపోయింది. నిన్న మొన్న అట్లీస్ట్ 6:30 దాకానైనా సన్లైట్ ఉండే, కానీ ఈరోజు అయితే ఇంకా తొందరగా అయిపోయింది. ఇప్పుడు మనం నార్త్ ఈస్ట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకా తొందరగా సన్సెట్ అయిపోతుంది. ఉల్లిగడ్డల లారీ ఉంది, వన్ మీదికి వెళ్ళిపోతావా, వన్ లోపలికి వెళ్ళిపోతావా? నేను ఇంతవరకు ఇండియాలో చాలా సిటీస్లో బండి నడిపించిన, కానీ ఈరోజు కోల్కతాలో బండి నడిపిస్తుంటే లిటరల్లీ భయం అవుతుంది. వీళ్ళకి ఎంత పేషెన్స్ తక్కువ ఉందంటే, ముంగట కొంచెం స్లోగా పోయినా సరే హారన్ కొడుతుండు, లేకుంటే కార్ దగ్గర తీసుకొచ్చేస్తుండు. 2 వీలర్ అయినా సరే, 4 వీలర్ అయినా సరే, అస్సలు పేషెన్స్ లేదు వీళ్ళకి. వామ్మో, వీళ్ళ కోసం నేను ఫాస్ట్గా నడిపించాల్సి వస్తుంది ఇప్పుడు. మళ్ళీ ఇంకోటి ఏంది, విజిబిలిటీ తక్కువ ఉంది ఇక్కడ. లారీ డ్రైవర్లు కూడా ఖతర్నాక్ స్పీడింగ్ చేస్తున్నారు. మనీషా कोलकाता फर्स्ट टाइम आ रहे हो तुम कोलकाता? तुम बंगाली हो ना? हाँ तो क्या, मैं बंगाली, I'm not from Bengal.
कभी भी तुम्हारा डैडी नहीं लेके आए यहाँ पे? मेरे पापा आते थे लेकिन हम बहुत छोटे थे ना तब. अच्छा 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 अच्छा. So first time you are in Bengal, sorry, in Kolkata. How do you feel? I'm feeling cold. అవును మస్తు చల్లగా ఉంది. It's cold. 3 दिन से ना 3 दिन से हम गर्मी में ही है. बहुत अच्छा है लेकिन. Since the beginning. Whenever I used to hear about Kolkata, people will tell it's very hot. In winter it's very chill. But in summer it is like Hell. Delhi. Delhi. Kolkata only 2 kilometers. Okay. Kolkata I am coming for the first time. First time నేను కోల్కతా వచ్చిన. సో మనం కరెంట్లీ ఎగ్జాక్ట్లీ కోల్కతా ఎయిర్పోర్ట్ పక్కకున్నాం. సో ఇదే కోల్కతా ఎయిర్పోర్ట్ అండ్ కోల్కతా న్యూ టౌన్. అరే బాబు, ఎవరో ఒకరు ఏదో ఒక జల్లకిస్తూనే ఉన్నారు. మనమే జాగ్రత్త పోదాం. టోటల్ ఇప్పటిదాకా మనం 1980 కిలోమీటర్స్ వచ్చినాం. 28.2 యావరేజ్ ఇస్తుంది. ఈరోజు మనం పెట్రోల్ కొట్టించిన తర్వాత 205 కిలోమీటర్స్ వచ్చినాం. 29.4 యావరేజ్ ఇచ్చింది. ఇంకా 259 కిలోమీటర్స్ పోతా అంటే దగ్గర 450 కిలోమీటర్స్ పోతా అంట సింగిల్ ట్యాంక్లో. అరే తుమారా ఫ్రెండ్? అబ్బా మనీషా, ఇగో మొత్తం నార్త్ ఈస్ట్లో నీకు ఎంతమంది దోస్తులు ఉన్నారో ఆ దోస్తు వాళ్ళ ఇంట్లో ఉందాం మనం. పైసలు మొత్తం సేవ్ అయిపోతాయి. లేకుంటే ఇగో ఇప్పటిదాకా ఎంత 8,500. ఎంత పెట్రోల్కు కిత్నావో 8,500. పాపం మొత్తం మనీషానే కొట్టించింది 8,500. అఫ్కోర్స్ 50-50 వేసుకుంటాం. तुम जाके पूछो क्योंकि तुम्हारे को दे देंगे, मेरे को देखेंगे ना रे गेट आउट फ्रॉम हियर बोल के बोलेंगे. సో ఇతను మనీషా వాళ్ళ ఫ్రెండ్. సో మనని కోల్కతాలో హోస్ట్ చేస్తున్నాను అనమాట. आपका नाम? అబ్బు. ఓ నైస్ నేమ్ బ్రో. చలో త్రిపుర. ఓకే, మీ గ్యాంగ్ అంతా మొత్తం దేశం అంతా ఉన్నారు. खाने में क्या है आज? बता शेफ. ये क्या है? ये है दुबई से मंगवाया ड्राई फिश. इंडियन नहीं है. ये ड्राई फिश है त्रिपुरा स्पेशल. ओह सुपर. और ये है फिश हेड. यू नो फिश हेड. फिश हेड. फिश हेड से कद्दू का एक सब्जी बनाया हम लोगों ने. चिकन. ये है चिकन विद पोटैटो. ఓ మై గాడ్, పొటాటో కంపల్సరీ పొటాటో రైట్. ఈరోజు మనం అథెంటిక్ బెంగాలీ ఫుడ్ తింటున్నాం. వీళ్ళు బెంగాలీస్ ఎట్లుంటారు అంటే ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఫుడ్లో ఫిష్ కంపల్సరీ ఉంటుంది. అంటే ఎవ్రీడే ఒక మీల్లో ఫిష్ ఉంటుంది కదా ఎవ్రీడే. సో ఎవ్రీ మీల్ ఆర్ ఓన్లీ వన్ మీల్? ఎనీ వన్ మీల్? No, every meal. Like not in the morning. We are the bachelors, right? We are the bachelors, right? Bachelors. Yeah, so we don't need the fish every day. Whenever we get chance to buy the fish, if we woke up early, घर हमारे if we woke up early, then we can buy the fish. Late, then miss the fish. Chalo, let's eat our dinner today in Kolkata. శుభోదయం అందరికి. 4th ఫ్లోర్లో మా మంటల ప్లేస్ ఉంది. అండ్ ఏమంటారు, లిఫ్ట్ పని చేస్తలేదు. ఆల్రెడీ 2 ఫ్లోర్లు దిగిన ఇవన్నీ పట్టుకోను. పైన ఇంకో టాప్ బాక్స్ ఉంది. మళ్ళీ 4 ఫ్లోర్లు ఎక్కి ఆ టాప్ బాక్స్ కూడా దింపాలి. పూరా తిరిగిపోయింది భయ్యా. इस बार चले जाओ. अच्छा है लेकिन क्या बोलते हैं ना, फैमिली का रिस्पॉन्सिबिलिटी बहुत है. कि पूरा एक सोलो ट्रिप बेटर. बेस्ट. థ్యాంక్ యూ. సో కరెంట్లీ టైం 6:19 AM అవుతుంది. అండ్ ఈరోజు మన టార్గెట్ గువాహటి. చైన్ లూప్ చేద్దాం, బయలుదేరదాం. రైట్ ఓన్లీ రైట్. కోల్కతాలో మార్నింగ్ సిచ్యువేషన్ ఎట్లా చూడండి, మొత్తం అంతా ఫాగీ. సూర్యుడు వచ్చేటట్టే లేడు ఈరోజు. అండ్ చలి సంపుతుంది, చలి ఒక రేంజ్లో. నిన్నటిదాకా ఎండలా ఏడిచినాం, ఈరోజు నుంచి చలిలా వణుకుతాం. ట్రైన్, లోకల్ ట్రైన్. రైల్వే ట్రాక్ దగ్గర ఆగి ఇట్లా ట్రైన్ని రికార్డ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. మనీషా ఏం చేస్తున్నావు? అమ్మ లేపిండు, పోదాం నడు మనీషో.
కుర్చీ అయిపోయిందా? ఏం కుర్చీ అయింది? ఏం కుర్చీ అయింది? బంప్స్ కుర్చీ అయినాయా? మొత్తం ఫ్లాట్ అయ్యి అతుక్కపోయినాయి నావి కూడా. ఐరన్ బర్డ్స్ అయిపోయినాయి మనవి ఇద్దరివి. ఇప్పటిదాకా 2000 కిలోమీటర్స్ కవర్ చేసినాం కదా. ఈరోజు మన టార్గెట్ మీ ఊరు 1300 కిలోమీటర్స్ ఉంది. లాస్ట్ స్ట్రెచ్ ఇక ఇది కొట్టేసినాం అనుకో నార్త్ ఈస్ట్లో ఉంటాం. అమ్మ మీ ఊరికి పోయిన తర్వాత ఇక ఆడికెళ్ళి మనం మంచిగా ప్రశాంతంగా నిదానంగా నార్త్ ఈస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ బ్లాగ్స్ అన్నీ పెట్టేసేసి. ఫైనల్లీ ఇప్పుడు వస్తుంది ఫీలింగ్ వింటర్లో మనం బయటకు వచ్చినట్టు. ఏముంది అసలు ఫాగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓహో ఇట్స్ సో బ్యూటిఫుల్. అక్కడ చూడండి అది ఎలక్ట్రిక్ స్టేషన్ అనుకుంటా. हावड़ा ब्रिज नहीं जा रहे हम लोग गूगल मैप्स ने दूसरा रास्ते में बाहर निकाल दिया. लिटरली जीरो विजिबिलिटी మనం హజార్డ్ చేసేసాం. ఎందుకంటే వెనకాలకి ఎవరైనా వస్తున్నారు అనుకోండి మనం కనిపించాం. అక్కడ దూరంలో పైకి కనిపిస్తుంది. వావ్ మజా వస్తుంది కానీ మస్తు డేంజరస్ ఇది. వావ్ ఇప్పటిదాకా ఓ అమ్మ అల్టిమేట్ ఇంకా డెడ్లీ ఇదైతే లాస్ట్ ఎండ్ దాకా కనిపించలేదు. అక్కడ ఒక ట్రక్ ఉందని చెప్పి ఆహాహా ఇక్కడ చూడండి నథింగ్ ఈజ్ విజిబుల్. ఓహో ముంగట్కెళ్ళి ఆటో. భయ్యా నువ్వు ఈ టైంలో ఇట్లా రావద్దు భయ్యా. మా మెల్ల పోదాం ఇక్కడ. గూగుల్ మ్యాప్స్లో కూడా మనకి ఇండికేషన్ ఇస్తుంది లో విజిబిలిటీ రిపోర్టెడ్ అహెడ్ అని చెప్పి. స్టిల్ దేర్. ఇది మనం ఇచ్చుకుంటూ పోయినాం అనుకోండి ముంగట వెనకలకే వచ్చే వాళ్ళకి దాని తర్వాత వచ్చే వాళ్ళకి ఒక రెఫరెన్స్లా ఉంటుంది. ఇక్కడ లో విజిబిలిటీ ఉంటుందని చెప్పి గూగుల్ మ్యాప్స్ అలర్ట్ ఇస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి అంబాసిడర్ కార్ చూసి ఎన్ని రోజులు అవుతుంది. ఇది చూసిరా BS3 అంట. ఇది తర్వాత స్టిక్కర్ వేసిరేమో. BS3 కాకపోవచ్చు. BS3 నామ్స్ని మ్యాచ్ అయ్యేలాగా కార్ని మార్చిరేమో. అంబాసిడర్ గ్రాండ్. ఇక్కడ కోల్కతాలో ఇంకా అంబాసిడర్ కార్లు నడుస్తున్నాయి. నడిపిస్తారు ట్యాక్సీ లాగా. ఐ థింక్ దిస్ ఈజ్ ఓన్ ప్లేట్. ట్యాక్సీ నో ఇట్స్ ఓన్ ప్లేట్. బెంజ్ అందరూ కొనాలనుకుంటారు కానీ కొనేది మాత్రం అంబాసిడరే. क्या है रे ये? पूरा मेरा कपड़ा पूरा चोरी करके पूरा पहन लो. नहीं क्या है ये? मैं नहीं दिख रही हूँ ना. तुम ये टेम्परेचर में तुम ऐसा कर रही हो. लद्दाख जाके आई मेरा क्या हालत हुआ. और लद्दाख जाके आई. एक्चुअली जब मैं लद्दाख में थी मैं माइनस डिग्री का जैकेट यूज कर रही थी. So that is better if you wear 2, 3, 4, 5. You are already wearing a jeans. Top on that you are wearing that velvet warm clothes. That is not warm. That is just for style. This is not warm. No. This is actually warm. Just style. No. And top on that you are wearing a blanket inside and उसके ऊपर फिर मेरा एक jacket. What is this रे? ये देखो. कोई मिल गया ला जादू लेकुनो. धूप दे रहे. मैं नीला पड़ रही हूँ. पास में हॉस्पिटल है क्या? ये थोड़ा देर वहाँ पे काम करोगी ना उन लोगों के तरह सेट पे वहाँ पे जाओगी. भी काम करने का नहीं. यहाँ तुम जाओ बाइक से मैं चल के आती हूँ. जो पीछे क्या है वो हाइड्रेशन बैग है. हाँ? पीछे इतना बड़ा. कोई मिल गया का जादू इधर आ गया. तो ऐसा नहीं रहता. जादू के टोन में गाओ. जादू हाँ गाओ. मेरे को नहीं आता है. చాయ్ కాదు సంజీవిని. పొద్దు నుంచి రైడ్ చేసి నా దిమాగ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ప్లస్ ఇట్లా ఫుల్ టైర్డ్ ఫుల్ స్లీపీ డిఫరెంట్ ఫీలింగ్ ఉంది అసలు ఈడ. ఎందుకంటే పొద్దు నుంచి క్లైమేట్ చాలా చల్లగా ఉంది. ఇగో ఈ జాకెట్ లోపల థర్మల్ లోపల లైనర్ 3 లేయర్లు ఉన్నాయి. దీనిపైన ఇంకో జాకెట్ ఉంది అయినా చలి పెడుతుంది. సంజీవిని మనల్ని ముందుకు నడిపేయాలంటే ఇట్లాంటి చాయలు తాగాలి. ఈ కప్పు కూడా ఎంత వెరైటీగా ఉంది. బట్ దిస్ ఈస్ వెరీ వెరీ గుడ్. వెరీ సస్టైనబుల్. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అవుతుంది కదా. మనం ఇప్పుడు గంగా నది పైన ఉన్నాం. ఈ నది వెళ్ళి అక్కడ సంగమం అయితేనే
ఇక్కడ నుంచి వెళ్తున్న గంగా రివర్ అక్కడికి వెళ్ళి సంగమం అయిన తర్వాతనే ఆ మహాకుంభ మేళా అయ్యేది. గంగా పైన ఉన్నాం మనం కరెంట్లీ, కానీ టచ్ చేయడానుకుంటే బాగుంటుండే వాటర్ని. దీన్ని బేసిక్గా టైమింగ్ అంటారు. ఇగో సైడ్ మిర్రర్ లూజ్ అయిపోయింది, ఎగ్జాక్ట్లీ మెకానిక్ షాప్ దగ్గర ఆగింది. టైట్ చేపిస్తాం, లేకుంటే కష్టమైపోతుంది నాకు. మనిషి చూడనీకే చిన్న ఉంది, కానీ కాంటాక్ట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో వీళ్ళ నర్స్ ఫ్రెండ్ ఇగో ఈ వెహికల్లో భూటాన్కి ఒక పేషెంట్ని తీసుకొని పోయిండు కర్ణాటక నుంచి. ఇక్కడ చూడొచ్చు కేఏ బండి. అండ్ ఈ బండి అంటే ఈమె ఇప్పుడు స్టేటస్ పెట్టింది కదా, స్టేటస్ పెడితే వాళ్ళ ఫ్రెండ్ కాంటాక్ట్ చేసి ఈడ నోవేర్ మిడిల్ ఆఫ్ హత్కోల్ అని చెప్పి ప్లేస్ ఇది. హత్కోల్ ఇంకా 160 కిలోమీటర్స్ ఏమో ఉంది మన సిలిగుడికి. ఇక్కడ వీళ్ళు కలిసారు. నాకు గనక షుగర్ ఏమైనా వచ్చింది అనుకో, ఇప్పటిదాకా అయితే షుగర్ కేర్ ఏం లేదు. నువ్వు ట్రీట్ చేసి నేను ట్రీట్ చేస్తా. షుగర్ వచ్చిన తర్వాత నాకు ట్రీట్ చేసి ఎన్ని స్వీట్లు తినిపిస్తుంది మనీషా. ఏంది మనీషా ఇన్ని స్వీట్లా? మనం కర్ణాటక ఏమంటారు ఒడిశా ఎంటర్ అయినప్పటి నుంచి స్వీట్లు తింటూనే ఉన్నాం. గులాబ్ జామున్. హౌ ఇస్ ద స్వీట్ బ్రో? నైస్. ఏ కలకంద్ వీళ్ళు ఇంతగానం టెంప్ట్ చేస్తే నేను కూడా తినాల్సిందే. 5 రోజుల నుంచి మంచి రోడ్ నడిపిస్తున్నాం, మంచి స్మూత్ రోడ్డు, అసలు ఒక్క పాట్ హోల్ లేనిది, ఒక్క పాట్ హోల్ కూడా లేనిది. కానీ సడన్గా చూడండి ఇంకా 150 కిలోమీటర్స్ 116 కిలోమీటర్స్ సిలిగురి వస్తుంది. రోడ్ అంతా దరిద్రంగా స్టార్ట్ అయిపోయింది. ఓకే 1470. అమ్మా మనీషా కిतना हुआ अभी तक बिल पूरा? 11,000 12,000 तुम पूरा लिख के रखी ना? వెరీ గుడ్. సో సక్సెస్ఫుల్లీ మనం సిలిగురి రీచ్ అయిపోయినాం. సిలిగురి దాటేసినాం. సిలిగురి దాటి ఒక 10 కిలోమీటర్స్ దాకా వచ్చినాం. అండ్ మన నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు సిల్చర్ అనమాట, లోవర్ అస్సాం. కాకపోతే ఇక్కడికి రాగానే వెదర్ అంతా డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు దాకా చలి పెడుతుండే, ఇప్పుడేమో వర్షం పడుతుంది. సో ఇప్పుడు ఒక హోటల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం మేము ఇక్కడ ఉండడానికి. ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే మంచిగా ఉంటుండే. సిలిగురి దగ్గర మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి.